మహాత్మా జ్యోతిబా ఫులే 135వ వర్ధంతి వేడుకలను అంబర్పేట అలికేఫ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 135 ఏళ్ల క్రితం సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరం అని చెప్పిన మహనీయుడని కొనియాడారు. అంతేకాకుండా మహిళల అభ్యున్నతకే సావిత్రిబాయి ఫూలే కూడా ఎన్నో కష్టాలు ఓర్చి నేడు స్త్రీల విద్యాభివృద్ధికి తోడ్పడిన మహనీయురాలని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సమాజంలో సమన్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు. ఫూలే ఆశయాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్లమని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భూషణ్ దయాకర్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నాయకుడు, ఒక సంఘ సంస్కర్త, మరణించి 135 సంవత్సరాలైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఈరోజు కూడా సమాజంలో బడుగు బలహీన వర్గాల గుండెల్లో సమాజంలో ఎన్నో రకాలుగా మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు. మరి గత 150 సంవత్సరాల కిందనే సమాజంలో అందరికీ సమానత్వం అనే పదానికి, మరి బాల్య వివాహాలకు, మరి సత్య అనే ఒక మూఢనమ్మకమైన ఆచారాలకు, అలాగే ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి, విద్యతోనే సమాజం ఎదుగుతుంది, సమాజంలో మార్పులు వస్తాయని గత 150 సంవత్సరాల పైన ఆ రోజు ఒక నమ్మకంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో శ్రమ చేసి ఇవాళ ఈ స్వేచ్ఛని, ఇవాళ ఈ యొక్క మార్పుని మనం చూస్తున్నామంటే అది ఖచ్చితంగా జ్యోతిరావు ఫూలే గారు, వారి సతీమణి సావిత్రిబాయి ఫూలే గారు చేసిన ఉద్యమాలే. మరి ఈరోజు నిజంగా సమాజంలో అందరూ కుల మతం లేకుండా అందరూ సమానంగా, అందరికీ సమానమైన ఎదుగుదల, మరి ఎటువంటి అంటరానితనం పైన కూడా ఆ రోజు ఆయన పోరాడారు. అలాగే మహిళలు ఏ ఎస్సీ ఎస్టీ బార్డర్లలో ఎప్పుడైతే అప్పుడు వాళ్ళను ఊరికి దూరంగా పెట్టేవాళ్ళో అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో మంది అగ్రనాయకుల అహంకారాన్ని ఎదుర్కొని కూడా వాళ్ళల్లో విద్యావంతులు చేయడానికి ధైర్యం చేసి వాళ్ళ బార్డర్లో వెళ్ళి వాళ్ళకు విద్య చెప్పేవాళ్ళు. సో ఈరోజు నిజమైన నివాళులు ఎప్పుడంటే, మరి సమాజంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ అన్ని అభివృద్ధి ఫలాలు, అందరూ అభివృద్ధి చెంది అందరూ కూడా జీవితంలో ఒక మెట్టు నుంచి పైకి పోయినప్పుడే వారి యొక్క ఆశయాలు నెరవేరినట్టు మనం అందరం భావించాలి. మరి ఈరోజు తప్పకుండా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలను సాధిద్దాం.